హాయ్ హలో అందరికి నమస్తే. టాపిక్ ఏంటంటే తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మి ఎవరైతే ఉన్నారో ఊహించనటువంటి ఒక ట్విస్ట్ ఇచ్చింది. ఆమె ప్రెస్ మీట్ పెట్టి ఆమె మాట్లాడిన తర్వాత చాలామంది ఏమని కామెంట్ చేస్తూ ఉన్నారు, అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు, ఈ కూటమి పార్టీకి చెందినటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా సోషల్ మీడియా వేదికగా ఒక ఫ్రాడ్ మహిళకు వైసీపీ పార్టీ సపోర్ట్ చేసి ఎర్రిపప్పలుగా మారిపోయారనేట్లు కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎవరు ఎర్రిపప్పలు అయ్యారు, ఎవరి రాజకీయ జీవితం సంకనాకిపోయింది, వైసీపీ పార్టీ ఏ రకంగా చావు దెబ్బ కొట్టింది, అసలు కిరణ్ రాయలు లక్ష్మి భాగవతాలకు ఈ ఎపిసోడ్లకు సంబంధించి కిరణ్ రాయలు లక్ష్మి ఎపిసోడ్లకు సంబంధించి ఆ పోస్ట్ పెట్టడం కానీ ఈ చతంగం అంతా నడిపించింది ఎవరు అని దానికి సంబంధించి వీడియోలు మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. మీ అందరికీ తెలుసు కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మీరెడ్డి ఏ రకంగా బయటకు వచ్చి కిరణ్ రాయల్ చేసినటువంటి అరాచకాలు, వాళ్ళకి సంబంధించిన పోస్టులు, వాళ్ళకి సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్, వాళ్ళకి సంబంధించిన చాటింగ్స్, ఈ కిరణ్ రాయల్ ఏ రకంగా తన దగ్గర డబ్బులు తీసుకున్నాడు, గోల్డ్ తీసుకున్నాడు, తిరిగి ఇవ్వమంటే ఏ రకంగా భయపెట్టిస్తున్నారని చెప్పి ఆడియో క్లిప్పింగ్స్, తన కొడుకులు చంపేస్తానని చెప్పి తనను కూడా లేకుండా చేస్తానని చెప్పి ఇవన్నీ ఆమె బయటకు వచ్చి చెప్పిన తర్వాత కిరణ్ రాయల్ ప్రెస్ మీట్ పెట్టి అసలు ఆ వీడియోలో ఉన్నది నేను కాదు, ఆ మహిళ ఫ్రాడ్ మహిళ, నేనేదో ఆదుకున్నానని చెప్పి ఆయన చెప్పడం, ఆ తర్వాత ఆయన అసలు ఆ మహిళ ఎవరో నాకు తెలియదని కూడా మళ్ళీ ఆయన చెప్పినటువంటి క్రమంలో ఆయన ఇంటికి వెళ్ళిన క్లిప్పింగ్స్ కానీ, ముఖ్యంగా ఒక వీడియోలో ఆమె ఈ లక్ష్మీరెడ్డి కిరణ్ రాయల్కు మెడలో గొలుసు వేస్తూ ఐ లవ్ యూ అని చెప్పడం, ఆ వ్యక్తి కూడా తిరిగి నా లైఫ్, నా వైఫ్, నా కైఫ్ అని చెప్పి ఐ టు లవ్ యూ కిరణ్ రాయల్ కూడా చెప్పడం మనం చూసాం. సో ఈ రకంగా వాళ్ళ భాగవతం అంతా బయటకు వచ్చింది. ఇది జరుగుతున్నటువంటి క్రమంలో జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మరి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెప్పడం, ఆయన కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఈ కార్యక్రమాలు దేనిలో కూడా పాల్గొనలేదు. సో ఆ మహిళ ఫ్రాడ్ మహిళ అని చెప్పి ఆమె అరెస్ట్ చేయబోతున్నారని చెప్పి జైపూర్ పోలీసులు రావడం, అరెస్ట్ చేయడం, మళ్ళీ తిరిగి వచ్చి ఆమె అనేక విషయాలు బయట పెడతానని చెప్పడం మనం చూసాం. ఇంకా ఏమేమి విషయాలు బయటకు వస్తాయో అనుకున్నటువంటి క్రమంలో ఆమె ఇదంతా కూడా ఒక రాజీ పద్ధతిలో వెళ్తాం, మేక మీదట నేను గొడవ పెట్టదలుచుకోలేదు కిరణ్ రాయల్తో, మళ్ళీ మా సమస్యలు మేము పరిష్కారం చేసుకుంటాం, దీని అంతటి రాజకీయ లబ్ధి కోసం కొంతమంది వాడుకున్నారు అని చెప్పింది. ఇందులో ప్రధానంగా వైసీపీ పార్టీకి సంబంధించి కనుక మాట్లాడితే వీళ్ళు ఎవరైతే ఎర్రిపప్పలని అంటున్నారో వైసీపీ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది కాబట్టి అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ తరఫున మాట్లాడాల్సిన బాధ్యత వీళ్ళ పైన ఉంటుంది. వాళ్ళు పోలీసులు పట్టించుకోకపోయినా, అధికార పార్టీ ఇట్లా కుట్రలు కుతంత్రాలు మహిళలను ఇబ్బంది పెట్టడం చేసినా వీళ్ళు పట్టించుకోవాలి కాబట్టి ఆమె తరఫున వీళ్ళు మాట్లాడారు. సో ఇక్కడ వాళ్ళకి ఇబ్బంది లేదు, వాళ్ళు చేస్తున్నటువంటి కరెక్ట్ పని చేశారు వాళ్ళు. కానీ ఈ వీడియో క్లిప్పింగ్స్ వాటికి సంబంధించి ఈమెనే చెప్తుంది కదా లక్ష్మి, ఒక సంవత్సరం క్రితమే జనసేన పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తికి నేను ఇచ్చాను ఇవి, వాళ్ళే ఇందులో పోస్ట్ పెట్టిన, ఇవన్నీ నేనేం చేయలేదు, నేను మాట్లాడింది మాత్రం ఒకటి మాత్రమే నిజం, మిగతా పోస్ట్ పెట్టడం కానీ దీన్ని వైరల్ చేయడం కానీ వివిధ సోషల్ మీడియా వేదికగా కిరణ్ రాయల్కి సంబంధించి జనసేన పార్టీ వాళ్ళ చేతిలోనే ఈ ఆధారాలు ఉన్నాయి. మరి ఆ ఆధారాలు జనసేన పార్టీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళైతే వైసీపీ పార్టీకి ఇవ్వరు కదా, ఇవ్వలేదు. జనసేన పార్టీ వాళ్ళే కిరణ్ రాయల్కి సంబంధించి ఆయన చీకటి భాగోతాలు ఎందుకు ఆ రకంగా వైరల్ చేశారు అంటే కిరణ్ రాయలు మాట్లాడుతున్నటువంటి మాటలు, ఇక ఆ నియోజకవర్గంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అరణ్య శ్రీనివాసులు గారు ఉన్నారు, వాళ్ళకి చెందినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా మాట్లాడినటువంటి మాటలు మొత్తం కిరణ్ రాయలే మాట్లాడుతున్న పరిస్థితి. అది కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం, నోటికి ఎంత వస్తే అంత నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం చూసాం కదా. మొన్న అదేదో జగన్ 2.0 అనగానే రోబో ఒక ఫోటో వేసి ఎంత పెద్ద ఎత్తున ఇది చేసారో మనం చూసాం కదా. కాకపోతే అప్పుడు నేను పెద్ద లీడర్, నన్ను మించినోడు ఎవడు లేడనే విధంగా ఈ కిరణ్ రాయల్ మాట్లాడినటువంటి క్రమంలో కాలం గిర్రున తిరిగి వచ్చి ఆ వ్యక్తి దగ్గర ఆగింది. జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులే ఆ వ్యక్తి యొక్క భాగవతాలు బయట పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏమైంది, చావు దెబ్బ తిన్నట్టే కదా. ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడానికి ఛాన్స్ ఉందా, లేదు కదా. మరి కార్యక్రమాలకు దూరంగా ఉండమని చెప్పారు కదా, వాళ్ళు దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కదా. మరి గతంలో మాట్లాడినంత ఇదిగా ఇప్పుడు మాట్లాడలేరు కదా. ఒకవేళ మాట్లాడితే కనుక ఇటువైపు నుంచి గట్టి కౌంటర్ ఎత్తి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కదా. సో ఇప్పుడు ఏమైంది, రాజకీయ జీవితం సంకనాకిపోయినట్టే కదా. ఎదగకుండగా చేతిలో పాటు చేసుకున్నది ఎవరు? కానీ ఇక్కడ ఆ పార్టీలోనే నేనే ఎదగాలని చెప్పి ఇటు జగన్మోహన్ రెడ్డి తిడితే నాకు మీడియా కవరేజ్ ఉంటుంది, సో నేను అక్కడ అధిష్టానంలో నాకు మంచి గుర్తింపు వస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే డమ్మి, ఇంకో డిస్టిక్ వైజ్గా ఉన్నటువంటి అధ్యక్షులు డమ్మి అని చెప్పి ఈ రకంగా చేస్తున్నప్పుడు వాళ్ళే ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఏం చెప్తా ఉన్నారు. ఇప్పుడు గతంలో ఏదో టికెట్ విషయంలో కిరణ్ రాయలకి రావాల్సినప్పటికీ అవసరం ఉన్నప్పటికీ కూడా డబ్బు లేదని చెప్పి ఆర్థికంగా గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు సర్వే చేసిన తర్వాత ఈ వ్యక్తి గెలవడనే ఉద్దేశంతో వేరే వ్యక్తికి టికెట్ ఇవ్వాలని చూశారు. తనకి టికెట్ రావట్లేదు కాబట్టి
తనకు నచ్చినటువంటి వ్యక్తికి టికెట్ వచ్చే అవకాశం ఉందని చెప్పి గ్రహించినటువంటి వ్యక్తి ఈ డాక్టర్ హరిప్రసాద్కి టికెట్ ఇప్పించాలని ఒక ప్రయత్నం చేశారు. ఆ వ్యక్తికి టికెట్ రాలేదు. ఒకవేళ ఇచ్చింటే కూడా ఇస్తా అంటే కూడా వ్యతిరేకించారనే టాక్ కూడా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేకి టికెట్ ఇస్తే కూడా వ్యతిరేకించారనే టాక్ ఉంది. సో ఈ రకంగా తన సొంత పార్టీలోనే వాళ్ళందరినీ కూడా వ్యతిరేకించినటువంటి పరిస్థితి, అందరికీ శత్రువుగా మారినటువంటి పరిస్థితి. సో వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ నువ్వు ఈ రకంగా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నీకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏమైనా ఉంటే అవన్నీ బయట పెడతారు. అది స్వయంగా లక్ష్మి గారే రోజు ఆ వీడియోలో ఆమె చెప్తా ఉంది, నేను పలానా జనసేన పార్టీ నాయకుడికి ఇచ్చానని చెప్పి. మరి వాళ్ళే బయట పెట్టారు. ఇందులో వైసీపీ పార్టీ ఎక్కడ ఎరిపప్పలైనట్టు? వైసీపీ పార్టీది తప్పేముంది? మీరు తప్పు చేశారు కాబట్టి, ప్రజాస్వామ్యంలో ఒక మహిళకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రశ్నించారు, వాళ్ళు మంచి పనే చేశారనేటువంటి టాక్ కూడా ప్రజల్లో ఉంది. ఇప్పుడు అయ్యింది ఎవరు? కిరణ్ రాయల్ ఎరిపప్పు అయ్యాడు, జనసేన పార్టీ నాయకులు అయ్యారు. జనసేన పార్టీ నాయకులు కూడా జగన్ చేశాడు చీప్ పాలిటిక్స్, మహిళలను వాడుకొని పాలిటిక్స్ చేస్తున్నాడని చెప్పి కిరణ్ రాయల్ అంటే వాళ్ళ పార్టీ నాయకులు కూడా అన్నారు కదా. ఇప్పుడు చేస్తున్నది ఎవరు? జనసేన పార్టీకి చెందినటువంటి వాళ్ళే కదా. మీరు మాట్లాడుకొని మీరు పొసగక మీ మధ్యలో విభేదాలు పెట్టుకొని మీరు చేసుకునేటువంటి ఘనకార్యం, మీరు చేసుకునేటువంటి బాగోతం ఇది. దానికి ఎరిపప్పులు ఎట్లా మీరయ్యారు కదా. ఇప్పుడు కిరణ్ రాయలు యాక్టివ్గా ఉండలేని పరిస్థితి, ఒక మచ్చ అయితే పడింది. అదేవిధంగా లక్ష్మి అనేటువంటి మహిళకు కూడా మొన్నటిదాకా ఆమెకి ఇబ్బంది వస్తే, కష్టం వస్తే ఆమె చెప్తా ఉంది, నాకు మీడియా సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు అని చెప్పి. కానీ మళ్ళీ తర్వాత కనుక ఎప్పుడైనా నాకు కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చిందంటే ఎవరు కూడా సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే మొన్నటిదాకా నీ కోసం నీకు న్యాయం జరగాలని చెప్పి పోలీసులు పట్టించుకోవట్లేదని చెప్పి, వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ఏదైనా జరిగితే హెలికాప్టర్లో పోయినటువంటి వీళ్ళు సొంత రాష్ట్రంలో ఒక మహిళ అన్యాయం జరుగుతుంటే పట్టించుకోకపోవడం ఏంటి అని చెప్పి చాలామంది బాధపడ్డారు. పార్టీల పరంగా కాదు, సాటి మహిళకు న్యాయం జరగాలని చెప్పి బాధపడ్డారు. అలాంటిది ఈరోజు మరి యూటర్న్ తీసుకోవడం, ఆయన ఏం తప్పు చేయలేదు, ఆయన ఏం తప్పు లేదు, నాది కూడా ఏం తప్పు లేదు, ఎవరో వేరే వాళ్ళు పోస్ట్ పెట్టారు రాజకీయ లబ్ధి కోసం, నాకు సంబంధం లేదని చెప్పి ఆమె చేతులు దులిపేసుకుంది. సో ఖచ్చితంగా మొన్నటిదాకా సపోర్ట్ చేసినటువంటి కామన్ పీపుల్, ఇంకా సామాన్య ప్రజలు కానీ, మీడియా కానీ, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా రేపు ఏదైనా ఇబ్బంది వస్తే సపోర్ట్ చేయరు. ఎందుకు వచ్చినా కూడా వాళ్ళ సవాలు చేస్తారని చెప్పి వదిలేస్తారు. సో ఇట్లా ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ వాళ్ళ సమస్య పరిష్కారం కాకూడదంటే వాళ్ళ సమస్య పరిష్కారం చేసుకోవాలి. అదేదో ముందే పెద్దలను కూర్చోబెట్టి లేకుంటే ఇంకో రకం ఏదో చేసి ఉంటే అయిపోయి ఉండేది. ఇంత రాద్ధాంతం చేసి ఇంత జరిగిన తర్వాత ఈ రాద్ధాంతానికి నాకు సంబంధం లేదని చెప్తే ఎట్లా? అయితే ఇక్కడ జరగాల్సినటువంటి నష్టం అయితే జరిగిపోయింది. ఎవరు ఎర్రిపప్పలయ్యారనేటువంటిది ఈ ఎపిసోడ్ అంతా గమనిస్తే, నిజాయితీగా గమనిస్తే కనుక క్లియర్గా అర్థమవుతుంది. ఏదేమైనా వైసీపీ పార్టీకి మాత్రం కిరణ్ రాయలకు ఒక చావు దెబ్బ లాంటిదే. ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి తిట్టినా, ఇంకా రకరకాల దూషణలు చేసినా, ఏది చేసినా కూడా షార్ట్ టైంలోనే వాళ్ళకి జరగాల్సినటువంటి నష్టం అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడు కిరణ్ రాయలు కూడా అదే నష్టం జరిగింది. పాతాళానికి వాళ్ళ పార్టీ నాయకుడు ఏదో పాతాళానికి తొక్కేస్తుంటారు కదా, ఆ రకంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే పాతాళానికి తొక్కేసినటువంటి పరిస్థితి కిరణ్ రాయల్ది. సో దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? కిరణ్ రాయల్ అయినా, ఆ పార్టీలో నాయకులైనా, వాళ్ళ ఫ్యాన్స్ అయినా ఏదైనా సరే జగన్ తిడితే ఏదో గొప్ప పదవులు వస్తాయని చెప్పో, ప్రజలు ఆదరిస్తారు అనుకుంటే మాత్రం పొరపాటు. తమ మీడియా ఉంది కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలనుకుంటే జగన్ని తిట్టడం కదా, జనం మధ్యలో ఉండాలి. జనం మధ్యలో ఉండి జనం కోసం పోరాటం చేస్తే, టికెట్ ఇచ్చేటువంటి టైం వస్తే, ప్రజల నుంచి సర్వే చేసినప్పుడు ప్రజలే చెప్తారే పలానా వ్యక్తి, కిరణ్ రాయల్ అనే వ్యక్తి బాగా పనిచేస్తున్నాడు, ఆయనకు టికెట్ ఇవ్వండి అంటే ప్రజలు డబ్బులు పెట్టుకుంటారు. డబ్బులు తీసుకోకుండా ప్రజలు ఓట్లేస్తారు. పార్టీ కూడా ఏమైనా అవసరమైతే ఖర్చులకు ఇస్తుంది. నందిగామ సురేష్కి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి చేయలేదా? ఆ రకంగా ఖచ్చితంగా పార్టీ దృష్టిలో పడాలి. అంతేగాని పొద్దస్తమానం లేచినప్పుడు జగన్ 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 తిడితే ఫలితం ఎట్లుంటుందంటే ఇట్లుంటుంది. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, ఇది కూడా అంతే అనమాట. కాలం గిర్రన్న తిరిగి వచ్చి మన ముందర నిలబడుతుంది. దానికి సమాధానం మనం చెప్పాలి. కర్మ ఎవరిని వదిలిపెట్టదు కదా, ఆ రకంగా ఉంటుంది అనమాట. సో మీరేమనుకుంటున్నారు? ఈ రాజీ పడ్డానికి కారణం ఏంటి? అంటే ఈ రాజీ వెనక ఏమన్నా పెన్ డ్రైవ్ టాపిక్ వచ్చింది కదా, అప్పుడు ఆ పెన్ డ్రైవ్కి సంబంధించినటువంటి ఏమన్నా విషయాలు బయటకు వస్తాయని చెప్పి కనుక ఈ పెద్దలు ఎవరైనా కూర్చోబెట్టి మాట్లాడించారా, లేకపోతే వేరే కారణాలు ఉన్నాయని దానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.